పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే పాడి రైతుల కోసం పశు విజ్ఞాన బడి అనేటటువంటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఎవరికైనా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూపు లింక్ ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇక ఈరోజు టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మనం ఒక ముఖ్యమైనటువంటి పశుగ్రాస రకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆ పశుగ్రాసం పేరు వచ్చేసి మునగ పశుగ్రాసం. మనందరం కొన్ని వందల సంవత్సరాల కొద్దిగా ఈ మునగ ఆకులను అలాగే మునగ కాయలను ఆహారంగా అలాగే ఔషధంగా కూడా తీసుకోవడం అనేది జరుగుతున్నది. సో ఈ మునగను మనం పశుగ్రాసం కింద కూడా వాడుకోవచ్చు అనేది రీసెర్చ్లో తేల్చడం అనేది జరిగింది. ఇక దీని యొక్క పోషక విలువలు విషయానికి వచ్చినట్లయితే దీనిని మనం మిరాకిల్ ట్రీ అని పిలుస్తారండి. ఎందువల్లంటే దీంట్లో అంత సమృద్ధిగా ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అయితే దీని యొక్క పోషక విలువలు చూసినట్లయితే మనకు ప్రోటీన్లు వచ్చేసి 15 నుండి 16% వరకు కూడా ఉంటాయి. అలాగే విటమిన్ల విషయానికి వచ్చినట్లయితే విటమిన్ ఏ, విటమిన్ ఈ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. అంటే మనకు పునరుత్పత్తికి కావలసినటువంటి 2 అద్భుతమైన విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ ఈ ఇందులో సమృద్ధిగా ఉండడం వల్ల ఈ పశుగ్రాసాన్ని మనం అందించడం వల్ల పాడి పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు అనేవి తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మినరల్స్ విషయానికి వచ్చినట్లయితే వీటిలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్, జింక్, కాపర్ అలాగే మనకి మ్యాంగనీస్ వంటి మినరల్స్ కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీన్ని మనం మిరాకిల్ ట్రీ అని పిలవడం జరుగుతుంది. దీని యొక్క ఆకులు అలాగే ఆ పచ్చని కాండం ఏదైతే ఉంటుందో అవి పశువులకు మనం ఆహారంగా అందించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ మునగ చెట్టు అనేది చాలా తొందరగా పెరుగుతుంది. దీని యొక్క వేరులు భూమి చాలా లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ పశుగ్రాసం అనేది నీటి ఎద్దడిను బాగా తట్టుకోగలదు. అందుకే కరువు ప్రాంతాలకు ఇది బాగా అనుకూలమైనటువంటి పశుగ్రాసం కింద చెప్పుకోవచ్చు. అలాగే ఈ పశుగ్రాసం చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే మంచి వాసన వస్తుంది. అలాగే పోషక విలువలు కలిగినటువంటిది ఈ పశుగ్రాసం. అలాగే ఇందులో ఎటువంటి యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అనేవి లేకపోవడం వల్ల ఇది పాడి పశువులకు అలాగే షీప్ అండ్ గోటుకు కూడా ఒక అద్భుతమైనటువంటి పశుగ్రాసం కింద మనం చెప్పుకోవచ్చు. అయితే మనకు అవిస, హెజ్లోషన్ ఎలా అయితే బహువార్షిక చెట్టు రకానికి చెందినటువంటి పశుగ్రాసాలో ఈ మునగ కూడా మనకు సంవత్సరం పొడుగున పశుగ్రాసాన్ని అందించేటటువంటి బహువార్షిక చెట్టు రకానికి చెందినటువంటి పశుగ్రాసం. ఇక సాగు విషయానికి వచ్చినట్లయితే మనం ఈ పశుగ్రాసాన్ని విత్తనాల ద్వారా అలాగే స్టెమ్ కటింగ్స్ ద్వారా కూడా ప్రొపగేట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువగా మనం విత్తనాల ద్వారా దీన్ని సాగు చేసుకోవలసి ఉంటుంది. ఇక అనుకూలమైనటువంటి నేలల విషయానికి వచ్చినట్లయితే మనకు నల్ల రేగడి నేలలు అనేది బాగా అనుకూలము. అలాగే ఇసుక నేలలు కూడా బాగా అనుకూలం. అయితే ఈ పశుగ్రాసానికి నీరు నిల్వ అనేది ఉండకూడదు. ఉంటే ఈ పశుగ్రాసం చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మనకు ఇవి నీటి ఎద్దడి ఉండేటటువంటి స్థలాలలో బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ దుక్కి విషయానికి వచ్చినట్లయితే మనం పొలంను బాగా లోతుగా దున్నుకోవలసి ఉంటుందండి. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకు ఎకరానికి వచ్చేసి 4 టన్నుల పశువుల ఎరువు కానీ లేదా 1 టన్ను వెర్మి కంపోస్ట్ను కానీ మనం దుక్కికి ముందు వేసుకొని బాగా కలియ దున్నుకోవాలండి. అలాగే మనకు ఎకరానికి వచ్చేసి 60 కేజీల నైట్రోజను, 25 కేజీల ఫాస్ఫరస్సు, అలాగే 15 కేజీల పొటాషియము, 10 కేజీల సల్ఫరు, అలాగే
4 కేజీల జింకు అవసరం అవుతుంది. అయితే మనం ఈ దుక్కికి ముందు కేవలం 15 కేజీల నత్రజని వేసుకుంటే సరిపోతుంది. అలాగే మిగతా అన్నీ కూడా మనం దుక్కికి ముందే వేసుకోవాలి. అయితే ప్రతి 45 రోజులకు ఒకసారి మిగతా నత్రజని మనకు ఏదైతే ఉంటుందో అది సమపాలలో చేసుకొని మనం ప్రతి 45 రోజులకి ఒకసారి అందించుకోవాలి. అలాగే ప్రతి కటింగ్ తర్వాత 15 రోజులకు మనం ఈ నత్రజని అనేది అందించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ విత్తనాల విషయానికి వచ్చినట్లయితే మనకు ఎకరాకు వచ్చేసి 40 కేజీల వరకు కూడా విత్తనాలు కావలసి ఉంటుంది. విత్తనాలు నాటుకునే ముందు ఒక రాత్రి అంతా కూడా మనం నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే మనం కార్బజిమ్ అనేటటువంటి శిలీంద్రనాశినితో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే పొలంలో నాటేటప్పుడు మనం పొలంను బోదులు కాలువల కింద చేసుకొని వరుసకు మధ్య మినిమం 30 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే విత్తనానికి మధ్య మినిమం 10 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే విత్తనాన్ని మనం 3 నుండి 4 సెంటీమీటర్ల లోతులో మనం నాటుకొని దానిపైన మట్టి చల్లి నాటుకోవలసి ఉంటుంది. ఇక నీటి తడి విషయానికి వచ్చినట్లయితే విత్తనాలు వేసిన వెంటనే ఒక నీటి తడి అందించాలి. అక్కడికి వారం రోజుల తర్వాత మరొక నీటి తడి అందించుకోవాలి. అలాగే మరి ప్రతి 15 రోజులకి మనం 15 నుండి 20 రోజులకి ఒక నీటి తడి అందిస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ మన ఫస్ట్ కటింగ్ విషయానికి వచ్చినట్లయితే మనం ఫస్ట్ కటింగ్ వచ్చేసి 80 నుండి 90 రోజులకు చేసుకోవచ్చు. అక్కడ నుండి ప్రతి 60 రోజులకు ఒకసారి చొప్పున మనం కటింగ్స్ అనేది తీయవచ్చు. ఇక ఈల్డ్ అంటే దిగుబడి విషయానికి వచ్చినట్లయితే మనకు ఎకరానికి వచ్చేసి 35 నుండి 40 టన్నుల వరకు కూడా దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఈ మునగ పశుగ్రాసంలో ఉంటుంది. సో మీకుండేటటువంటి నేలల్లో కొద్దిపాటి స్థలం ఈ మునగ పశుగ్రాసానికి కేటాయించినట్లయితే మనం ఎటువంటి మినరల్ మిక్చర్స్ కానీ విటమిన్స్ కానీ పశువులకు వాడుకోవడానికి అవసరం ఉండదని నేను భావిస్తున్నాను. సో ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.